నమస్తే ఈ రోజు కవిత గారు ధర్నా చేయడం జరుగుతుంది అన్నమాట. సో దాని మీద చాలా మంది ప్రజలు రావడం జరిగింది. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి స్పందన ఎలా ఉందో. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మీ పేరు? జై తెలంగాణ. నా పేరు సురేందర్. ఓకే సార్, ఈ కవిత గారు ఇప్పుడు ధర్నా చేయడం జరుగుతుంది. మరి పార్టీ పరంగా కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా, లేకపోతే కేసీఆర్ తరపున ధర్నా చేస్తాను అనుకోవచ్చు మనం? ఇప్పుడు కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నది అని చెప్పి మీడియానే సృష్టిస్తా ఉంది. ఇక్కడ తండ్రి బిడ్డ కనపడతా ఉన్నారు. ఆమె పార్టీ వీడిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఆమెని బయటికి పంపించాలనే ఆలోచనతో లేరని మేము భావిస్తా ఉన్నాం. అంటే ఏదైనా పుట్టలో ఏమి లేని పొగరాదంటారు కదా, అట్లనే అడుగుతారు. ఒక కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు రావడం సహజం. వాటిని మనం భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈ ఇష్యూ ఏదైతే కాళేశ్వరం పైన కమిషన్ నోటీసులు ఏదైతే ఇచ్చిందో దానిపైన ఇవాళ ధర్నాకి నిరసన తెలపడం కోసం పిలుపునిస్తే వేల మంది వాళ్ళ ప్రజలు రావడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి కూడా ఇంకా వస్తా ఉన్నారు. మేము కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాం. ఈరోజు ప్రభుత్వాలు ఏ ప్రాజెక్టులు కట్టినా, ఏ బిల్డింగ్లు కట్టినా చిన్న చిన్న లోపాలు ఉండటం సహజం. అది కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఎవరు నిర్మాణాలు చేపట్టినా జరుగుతాయి. ఇది ఎవరైతే ప్రభుత్వ అధినేత ఉంటాడో ఆయనే దీనికి బాధ్యత వహించే విధంగా కుట్రలు చేయడం అనేది దుర్మార్గం.